దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో హీట్ వేవ్ ప్రమాదం మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వేడి గాలుల కారణంగా శరీరంలోని అనేక భాగాలు ప్రభావితమవుతాయి. వేడి ఉష్ణోగ్రతలు నిర్జలీకరణానికి కారణమవుతాయి. దీంతో శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. హీట్ వేవ్ చాలా మందిలో కళ్లను కూడా దెబ్బతీస్తుంది. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కళ్లకు హాని కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి గాలుల వల్ల కళ్ళు మండడం, కళ్ళు ఎర్రబడడం, పొడిబారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. బలమైన సూర్యకిరణాల వల్ల కంటికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. సూర్యకాంతి వల్ల కంటి కార్నియా దెబ్బతింటుందని వైద్యులు చెప్తున్నారు. కార్నియా దెబ్బతినడం వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. హీట్ వేవ్తో పాటు దుమ్ము, ధూళి నుంచి కాపాడుకోవడం కూడా చాలా అవసరం. లేకుంటే కళ్ళలో అలర్జీ సమస్యలు వస్తాయని వైద్యులు చెప్తున్నారు. ఇటీవల కంటి శుక్లం, గ్లాకోమియా సర్జరీ చేయించుకున్న వారి సంఖ్య మరింత పెరుగుతుంది. ఒక వ్యక్తి చాలా కాలం పాటు వేడి ఉష్ణోగ్రతలలో ఉన్నప్పుడు హీట్ స్ట్రోక్కు గురవుతాడు. సాధారణంగా ఎండలో పనిచేసే వారిలోనూ ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. హీట్ స్ట్రోక్ వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. దీనివల్ల అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. హీట్ వేవ్ వల్ల కళ్ళలో కార్నియల్ బర్న్ వంటి సమస్యలు కూడా తలెత్తుతాయని ఢిల్లీలోని సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ అంజయ్ కుమార్ చెప్తున్నారు. కార్నియల్ బర్న్ వంటి కార్నియల్కు హాని కలిగిస్తుంది. దీనివల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. సకాలంలో వైద్యం చేయకపోతే ఈ పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. వేసవిలో కళ్ళను ఎలా రక్షించుకోవాలి? వేసవిలో బయటికి వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా సన్ గ్లాసెస్ ధరించాలి. వేసవిలో కళ్ళను ఎలా రక్షించుకోవాలి? వేసవిలో బయటికి వెళ్లేవారు ఖచ్చితంగా సన్ గ్లాసెస్ ధరించాలి. కళ్ళను తాకడానికి ముందు చేతులను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. కళ్ళను రోజుకు 2-3 సార్లు కడగాలి. శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడానికి అధికంగా నీరు తాగుతూ ఉండాలి.